హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళైతే సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం. ముందుగా అయితే స్టవ్ పై గిన్నె పెట్టి 2 స్పూన్ల నెయ్యి అయితే వేసాను. తర్వాత జీడిపప్పులు వేసాను. ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కిస్మిస్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. అదే గిన్నెలో మళ్ళీ కప్పు సేమియా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో తీసుకున్నాక అదే గిన్నె స్టవ్ పై పెట్టి పాలు అందులోనే పోసి మంచిగా మరకపెట్టుకోవాలి. గ్యాప్లో మంచిగా యాలక్కాయలు అయితే దంచి పెట్టుకున్నాను. 1 కప్పు చక్కెర కూడా సేమియా తీసుకున్న కప్పుతోనే చక్కెర తీసుకున్నాను. పాలు మంచిగా మరుగుతున్నాయి. సిమ్లో పెట్టి మరగపెడుతున్నాను. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలు పొంగకుండా చూసుకోవాలి. ఆగండి ఒక్క నిమిషం. అలాగే మా వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి. చూసారా, ఈ విధంగా పాలు మంచిగా పొంగొచ్చే వరకు మరగబెట్టుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న సేమియా తీసి ఈ పాలల్లో వేసి మంచిగా కలుపుకుంటూ పాలు పొంగకుండా సేమియా మంచిగా ఉడికేటట్టు కలుపుకుంటూ మధ్య మధ్యలో అలా చూసుకుంటూ ఉండాలన్నమాట. సేమియా తీసుకున్న కప్పుతోనే చక్కెర కూడా 1 కప్పు పోసుకోవాలి. పోసినాక ఇలా కలుపుకుంటూ మళ్ళీ పాలు పొంగకుండా సేమియా ఉడికేటట్టు మంచిగా మరగబెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అలా పొంగకుండా తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ సేమియా పాయసంలో వేసుకోవాలి. లాస్ట్లో యాలకుల పొడి కూడా వేసి మంచిగా ఈ విధంగా మరగబెట్టుకుంటే మధురమైన సేమియా పాయసం రెడీ. చూసారా, అలాగే లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను నేను. ఓకే, రుచి చూద్దాం మరి ఎలా ఉందో. బాగా వేడిగా ఉందన్నమాట. సూపర్ టేస్టీగా. చక్కెర ఎక్కువ కాలే తక్కువ కాలే, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.